ఫ్రెండ్స్, రామ్ చరణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. పెద్ది సినిమా జోరు బాక్సాఫీస్ వద్ద ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇండస్ట్రీ హిట్ సినిమాకు ఏ రేంజ్ వసూళ్లు వస్తాయో అదే రేంజ్ వసూళ్లు నమోదవుతున్నాయి. దేవర, ఓజీ చిత్రాలను మాత్రమే కాదు, ఏకంగా త్రిబుల్ ఆర్ రికార్డ్స్ని కూడా ఈ సినిమా అనేక ప్రాంతాల్లో బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. డైరెక్టర్ బుచ్చిబాబు స్క్రీన్ ప్లే విషయంలో కాస్త తడబాటు పడినప్పటికీ కూడా రామ్ చరణ్ అద్భుతమైన నటనతో ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లడం ఆడియన్స్కి తెగ నచ్చేసింది. అందుకే ఈ చిత్రానికి ఈ స్థాయి వసూళ్లు నమోదవుతున్నాయి. 7వ రోజున ఈ చిత్రానికి దాదాపు తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల రూపాయలకు పైగా షేరు వసూళ్లు నమోదయ్యాయి. మొదటి సోమవారం కూడా ఈ స్థాయి వసూళ్లు నమోదవ్వడం కష్టమైన ఈ రోజుల్లో 7వ రోజున కూడా ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడాన్ని చూస్తుంటే ఈ సినిమా ఏ రేంజ్ సునామీని సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు 135 కోట్లు, రెండవ రోజు 46 కోట్లు, మూడవ రోజు 54 కోట్లు, నాలుగవ రోజు 56 కోట్లు, ఐదవ రోజు 22 కోట్లు, ఆరవ రోజు 17 కోట్లు, ఏడవ రోజు 12.5 కోట్లు వసూలు చేసింది. 7 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 345 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి 8వ రోజు 4వ వర్కింగ్ డే రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. 4వ వర్కింగ్ డే రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేయనుందని తెలుస్తుంది. పెద్ద మూవీ బుక్ మై షో యాప్లో గంటకు 4,000కు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అదేవిధంగా డిస్టిక్ యాప్లో గంటకు 3,000కు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ రెండు యాప్లు కలిపి గంటకు 7,000కు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అదేవిధంగా ఆఫ్లైన్ బుకింగ్ సేల్స్ కూడా భారీగానే టికెట్స్ తెగుతున్నాయి. ఈ లెక్కలన్నీ చూశాక 8వ రోజు పెద్ది మూవీ అక్షరాల 9 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. ఈ 8 రోజుల టోటల్స్ కలెక్షన్స్ వచ్చేసి 354 కోట్లకు చేరుకుంటుంది పెద్ది మూవీ కలెక్షన్స్.